ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద మన భారతీయ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక పెద్ద విషాదం అయితే జరిగింది. ఒక పెద్ద బిగ్ బుల్ అని మనం ముద్దుగా ప్రేమగా పిలుచుకునే వ్యక్తి రాకేష్ junjunwala గారు మరణించారు ఇవాళ. ఆయన చాలా కొన్ని కోట్ల మందికి ఆయన ఇన్స్పిరేషను. సో ఆయన అసలు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అంటేనే అందరం కూడా చాలామంది కూడా ఆయన ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకుని లక్షలు సంపాదించిన చాలామంది మనకి ఉన్నారు. అంత ఒక ఎథికల్ పర్సను, అలాగే ఒక ట్రెండ్ని భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ యొక్క గురూస్గా చెప్పగలిగిన ఒక మహనీయుడు ఆయన చిన్న 5,000 నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసి 11,000 కోట్లు క్యాపిటల్కి తీసుకెళ్ళారు ఆయన. సో అంత ఒక ఆర్డినరీ పర్సను ఎక్స్ట్రాడినరీగా అవ్వగలరు, ఈ స్టాక్ మార్కెట్లో అంత సంపాదించవచ్చు, అంతగా మనీ ఉంది అని మనలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఒక మనిషి ఆయన. సో ఆయన వాళ్ళ చనిపోవటం అనేది నిజంగా మనకి బాధాకరమైన విషయం. ఈ టైంలో అసలు ఆయన గురించి, ఆయన అచీవ్మెంట్స్ గురించి, ఆయన చేసిన అచీవ్మెంట్స్ ఎలాంటి ఇన్స్పిరేషన్స్, ఆయన జీవితం ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆయన యాక్చువల్గా వాళ్ళ ఫాదరు వేరే ఫ్రెండ్స్తో ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు అనేది డిస్కస్ చేయటం ఈయన వినటం జరిగింది. ఆయన స్టార్టింగ్ అలా వినేవాళ్ళు, వాళ్ళ ఫాదర్తో డిస్కస్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళ ఫాదర్ అయితే ఈయన ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఫాదర్ ఈయనకి ఒకటే చెప్పేవాళ్ళు, నీ దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్తోనే ఇన్వెస్ట్ చేసుకో, నువ్వు బారోడ్ మనీతో ఇన్వెస్ట్ చేయకూడదు అనే పెద్ద గొప్ప విషయం వాళ్ళ నాన్నగారు ఈయనకి చెప్పారు. అందుకని ఆయన సేవింగ్స్ ఎప్పుడు వస్తాయా అని వేరే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సంపాదించడం మొదలుపెట్టి ఆయన ఫస్ట్ టైము 1985లో 5,000 రూపాయలతో పెట్టుబడితో ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. 1985లో 1985 సంవత్సరంలో ఆయన 5,000 రూపాయలతో సంపాదన మొదలుపెట్టారు. అది టుడే ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో సక్సెస్ అవటం మూలంగా ఆయనకి ఇవాళ వర్త్ వచ్చి 11,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయింది. ఈ మధ్యలో మార్కెట్స్ ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో బేర్ మార్కెట్స్ వచ్చాయి, తర్వాత ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చినా ఆయన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని కంటిన్యూ చేయగలిగారు. అంటే ఇప్పుడు 1985 నుంచి ఇవాళ 2022 దాదాపు 35 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్. సో ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో ఒక 1 ఇయర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, ఒక 20-30 సంవత్సరాలు మనం కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే ఫలాలు మనకి చాలా కాంపౌండింగ్ వస్తాయి అనేది ఆయన జీవితంలో మనం ఫస్ట్గా నేర్చుకోవాల్సింది. ఇవాళ 5,000తో ఇన్వెస్ట్ చేసామా 10,000తో ఇన్వెస్ట్ చేసామా అనేది కాదు, మన విజన్ ఒక 20 సంవత్సరాలు ఉండాలి అనేది ఆయన జీవితంలో మనకి అర్థం అవ్వాల్సిన ఫస్ట్ విషయం. రెండోది ఏం చేశారంటే, ఆయన మేజర్ అమౌంట్ వచ్చి ఆయనకి ఈ ఫస్ట్ ప్రాఫిట్ వచ్చి ఆయనకి 1986-88 మధ్యలోనే ఆయనకి 5 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఆయన ఇన్వెస్ట్ చేసింది 86లోనే ఆయనకి 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. 5,000 పెట్టుబడి మీద 5 లక్షలు వచ్చింది. అలాగే 86 నుంచి 89 మధ్యలో అప్పుడప్పుడే ఏంటంటే పెద్ద కంపెనీలన్నీ పబ్లిక్ లిమిటెడ్కి రావటం వచ్చింది. ఈయన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీలన్నీ డివిడెండ్స్ కానీ షేర్స్ ప్రైస్ కానీ మంచి మూవ్మెంట్ జరిగింది. అదే యాక్చువల్గా ఫస్ట్ బూమ్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనకి 20-25 లక్షల ప్రాఫిట్స్ 86 నుంచి 89 మధ్యలో అంత ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ రోజుల్లో ఆ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఆయన తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ హార్జన్గా తీసుకున్నారు కాబట్టి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి ఆయనకి. తర్వాత ఏమైందంటే, అలా ఆయన కంటిన్యూ చేసుకుంటూ ఒక్కొక్క కంపెనీలో ఒక ఇన్వెస్ట్మెంటే కాకుండా ఆయన మళ్ళీ కంపెనీలో చైర్మన్గా కూడా అయ్యారు. యాప్టెక్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో ఆయన చైర్మన్ అయ్యారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్లో ఆయన ఒక డైరెక్టర్, అలాగే ప్రైమ్ ఫోకస్లో డైరెక్టర్, అలాగే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆ కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్, బిల్కేర్ లిమిటెడ్, ప్రాజ్ ఇండస్ట్రీస్, ప్రొవోగ్ ఇండియా లిమిటెడ్, కాంకార్డ్ బయోటెక్,
అలా నాగార్జున కన్స్ట్రక్షన్స్, వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్, అలాగే టాప్స్ సెక్యూరిటీస్, టాప్స్, ఇలాంటి కంపెనీస్ అన్నిట్లో కూడా ఆయన ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ అయ్యి డైరెక్టర్గా కూడా అయ్యారు. సో ఆ కంపెనీలన్నింటినీ కూడా లాభాల బాటలో ఉండేటట్టు చూశారు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టరు ప్లస్ ఒక కంపెనీస్లో కూడా యాక్టివ్గా రోల్ తీసుకున్నారు. తర్వాత ఏంటంటే మనం అందరం కూడా ఆయన ఏమనుకునే వాళ్ళం అంటే బిగ్ బుల్ ఆఫ్ ఇండియా అనే పేరు ఆయనకు వచ్చింది. బిగ్ బుల్ అండ్ కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లో ఈయన కింగ్, ఎదురులేని మనిషి. ఈ రెండు ఆయన్ని అందరం ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన్ని కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్, బిగ్ బుల్, రాకేష్ junjunwala అని అంటారు. అంటే ఎప్పుడు చూసినా ఆయన ఆప్టిమిజంగా ఉండేవాళ్ళు. ఎంత సివియర్ బేర్ మార్కెట్స్ వచ్చినా కానీ ఆయన ఆప్టిమిజంగా ఉండేవాళ్ళు. ఆయన యొక్క మేజర్ సక్సెస్ వచ్చి టైటాన్ కంపెనీలో 2021కి ఆయన బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకే ఒక కంపెనీలో మేజర్ అమౌంట్ ఆయనకు వచ్చింది. అది టైటాన్ కంపెనీ. అప్పుడే ఆయన వర్త్ వచ్చి 7,200 కోట్లు పెరిగింది. అది ఆ టైటాన్ అనే కంపెనీ ఆయనకి దాదాపు ఎన్ని కంపెనీలు లాస్లైనా ఈ ఒక్క కంపెనీ ఆయన్ని మేజర్గా నిలబెట్టింది. 7,000 కోట్లు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో మేజర్ షేరు ఆ టైటాన్ కంపెనీలో ఉంది ఆయనకి. ఆ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అది 10-15 ఏళ్ళ తర్వాత మంచి అంత రిటర్న్స్ ఇచ్చింది ఆ కంపెనీ. సో ఈయన మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ టైటాన్లో బాగా వచ్చాయి. తర్వాత ఈయన ఇప్పుడు రీసెంట్గా ఈయన ఆకాష్ ఎయిర్ అనే ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీకి కోఫౌండర్గా ఉన్నారు. దాంతో అంతకుముందు ఈ కంపెనీ యొక్క కోఫౌండరు ఫార్మర్ జెట్ ఎయిర్వేస్ CEO వినయ్ దుబే గారితో కలిసి ఈ ఆకాష్ ఎయిర్లైన్ కంపెనీలో ప్రజెంట్ ఇప్పుడు యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈయన చనిపోవటం అనేది నిజంగా మనందరికీ కూడా ఒక పెద్ద విచారకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే ఆయన ఆశయాల్లో కొంతైనా మనం తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక తక్కువ అమౌంట్, ఒక మీడియం పర్సన్ నుంచి ఒక వెల్దీ పర్సన్కి అవ్వటానికి ఈ స్టాక్ మార్కెట్స్ మనకి చాలా దోహదం చేస్తాయి అనే విషయాన్ని ఆయన చరిత్ర మనకి ప్రూవ్ చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆయన వేసిన బాటలో ఇవాళ మనం అడుగులు వేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 20 years జర్నీ. ఇదేదో 1 year 2 years కాదు. ఒక 20 years జర్నీలో ఇంత కూడా సంపాదించవచ్చు. ఒక 20-30 కోట్లు మనందరం కూడా సంపాదించుకోవచ్చు అనేది ఆయన మెసేజ్ మనకి ఇచ్చారు. దాన్ని మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా పాజిటివ్గా తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళొకసారి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.